మరి ఎన్ఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం అండి. ఈరోజు మనం ఉత్తరా నక్షత్రం 2వ పాదం చోడవరం గ్రామంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ స్వామివారు అగస్తేశ్వర స్వామివారిగా వెలిసి ఉన్నారు. ఈ అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక్కడ ఇంటింట ధ్యాన ప్రచారానికి ఎందరో మహానుభావులు వస్తున్నారు. ఆ అందరు మహానుభావులకి కూడా వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇలా शिव शिव शंकर शंभो हर हर शंकर शंभो नी पादाలకు దాసోహం ధ్యానమందు మునిగి మెరిగే హృదయం ఓం నమః శివాయ హర హర మహేశ नमः शिवाय हर हर महेश गंगाधरा మనం ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 108 గ్రామాలు కూడా 108 పబ్లిక్ పిరమిడ్లు రావాలని, దీనికి మెగా పిరమిడ్ అనుసంధానంగా ద్రాక్షారామంలో 108/108 రావాలని పత్రిసారి సంకల్పం. మనందరం కూడా అవిరామంగా కృషి చేసి ఈ 108 గ్రామాలు ధ్యాన గ్రామాలుగా, శాకాహార గ్రామంగా, పిరమిడ్ జగత్గా, ధ్యాన జగత్గా మార్చే వరకు మనందరం నిర్విరామంగా కృషి చేద్దామని ఈ ధ్యాన భీమకంఠ శైవక్షేత్ర మహాయజ్ఞంలో ఒక్కసారి అందరూ ప్రతిజ్ఞ పలుకుదాం. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన భీమఖండానికి, ధ్యాన భీమఖండానికి, చోడవరం గ్రామానికి, దీనిలో పాల్గొన్న పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికి, ధ్యాన ప్రచారానికి వచ్చిన పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ సార్. शिवाय हर हर महादेवा ओम नमः शिवाय हर हर महादेवा अंतर्गत शिवा పిలుస్తున్నాను నిన్ను ధ్యానములో మునిగి నాలో నేను शिवाय हर हर महादेवा अंतर्गत शिवा प्रत्यक्षमवैया नीलकंठमा त्रिशूलधारी गंगाधरा चंद्रमौళిధారి ధ్యానదీపంలో జ్వలించే నీవే అంతర్మనస్సుని మార్చవయ్యా. నమః శివాయ నమః శివాయ హర హర మహాదేవా अंतर्गत शिवा
మోక్షమవయ్యా. ధ్యానం అమ్మ చేసుకుంటే చాలా ఈజీ అమ్మ ధ్యానం అంటే. ఇది మనం పత్రిజీ గారు మహానుభావుడైన ఎంత ఈజీ అనేదో మనకి చెప్పేశారు. ఆయన అట్టుపండు ఒలిస్తే మనకి ఎంత ఈజీగా ఉంటది అంత ఈజీగా చెప్పేశారు అన్నమాట. మీకు ధ్యానం చేసుకోండి ఎలా అడిగారు మహాతల్లి, మీకు నేర్పిస్తానండి నేను. అమ్మా కాళ్ళు ఇలా కొంచెం క్రాస్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి. మీరు పెట్టుకోలేకపోతే అలాగే ఉంచేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మ చేతుల దగ్గర పెట్టి ఇలా కలుపుకోండి, అలా కొంచెం దగ్గర పెట్టుకోండి, కాళ్ళు చేతులు ఇలా కలుపుకోండి, ఇలా తగ్గిపోయింది అమ్మా. అమ్మా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి అమ్మా, కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు తెరవమ్మా నేను చెప్తానమ్మా, అప్పుడు కళ్ళు తెరిచి. కానీ హాయిగా మనం అందరం కూడా 1-2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తా ఉంటాయి మనకి, ఆలోచన మీద పెట్టకుండా ధ్యాస మన శ్వాసను గమనిద్దాం. బలవంతంగా పీల్చొద్దు, బలవంతంగా విడవద్దు, హాయిగా గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారు వేమన్న గారు. కాయుడు ఊపిరిలో గని ఉన్నదన్నారు అన్నమయ్య గారు. మరి అలాంటిది మనకు సులువుగా మన పత్రిజీ గారు మనకు నేర్పించేశారు. మరి మహనీయులు మనం కూడా పాటిద్దాం, మనం కూడా చేద్దాం. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుదాం, సంపూర్ణంగా ధైర్యంగా కలుగుదాం, ధైర్యవంతంగా ఉందాం. మనం ఈ ధ్యానం ద్వారా మనకి ఎన్నో లాభాలు. ఆరోగ్యము ముందు, ప్రధానంగా ఆరోగ్యం ముందు బాగుపడుతుంది. చక్కటి మనశ్శాంతి వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆనందం వస్తుంది. ఇంకా ప్రధానమైన ముందు మనకి వస్తాయి. తర్వాత మనలోని ఏదైనా లోటుపాట్లు ఉంటే లోటుపాట్లు తీరుతాయి. మనకి ఎవరికైనా చెప్పే ధైర్యం వస్తుంది. అన్నిటికీ ధ్యానం మనకి ఉపయోగపడుతుంది. లాభాలే లాభాలు. ఈ ధ్యానం చేసుకుంటా ఎప్పుడైతే మీరు ఇలా కూర్చున్నారో విశ్వశక్తిని మీరు తీసుకుంటారన్నమాట. విశ్వశక్తి మీకు మనలో శిరస్సు నుంచి ఒంట్లోకి వస్తుంది. ఆ విశ్వశక్తి ద్వారానే మీకు ఆరోగ్యం బాగుంటుంది. అంటే మీరు బలహీనంగా ఉన్నారన్నమాట, మీరు బలవంతులు అవుతారన్నమాట. ఆ విశ్వశక్తి ద్వారానే మనకి ఎలాంటి రోగాలు, తలపోటు కానీ క్యాన్సర్ వరకు తగ్గిపోతాయి మనకి. ఇది సాధన 2 పూటలు చేసినట్టే అయితే చాలా బాగుంటుంది. 10 సెకండ్స్ శ్వాస మీద చేసా. అని తెలుసుకోవడం కోసం ధ్యానం. అంతా ఒక్కటే అని తెలుసుకోవడం కోసం ధ్యానం. పుణ్యదినాన పుణ్యక్షేత్రంలో భగవంతుని సన్నిధిలో సాధన చేస్తున్నాం. ఏమి భాగ్యమో కదా. అణువణువు శక్తితో నింపబడుతోంది. సాక్షిగా గమనిద్దాం ఫ్రెండ్స్. మన శ్వాసే మన గురువు. రాముడు చేసిన ధ్యానం, జీసస్ చేసిన సాధన, యోగులు చేసిన ధ్యానం మనము చేస్తున్నాం.